2014 లో థానోస్ కి తను తెలిసిన వాళ్ళందరికీ దూరంగా వచ్చేసిన గమోరా గార్డియన్స్ తో కలిసి ఒక ఫ్యామిలీని ఏర్పరచుకొని వారితోని జీవనం కొనసాగించింది. తనను చంపాలని వచ్చిన నెబ్యులా కూడా తనకు కావాల్సిన తన సిస్టర్ నుండి ప్రేమ తప్ప ద్వేషం కాదు అని అర్థమయ్యేలా గమోరాకు చెప్పి ఆ తర్వాత థానోస్ ను చంపడానికి తన దారిని వెళ్ళింది. కానీ 2018 లో సోల్ స్టోన్ కోసం థానోస్ గమోరాని సాక్రిఫైస్ చేశాక మళ్ళీ టైం ట్రయల్ ద్వారా 2014 టైం లైన్ నుండి 2023 వచ్చిన గమోరాకు గార్డియన్స్ గురించి తనకు ఫ్యూచర్ జరిగింది గుర్తులేదు. ఇక థానోస్ చనిపోయాక మళ్ళీ తన టైం లైన్ వెళ్ళలేదు కాబట్టి ప్రెసెంట్ టైం లోనే రావిజర్స్ తో ఉండిపోయింది. కానీ ముందు నుండి రాకెట్ తో తర్వాత తిరిగి వచ్చిన గార్డియన్స్ తో ఫ్యామిలీలో అందరినీ ప్రేమగా చూసుకుంటే నెబ్యులా ఉండిపోయింది. ఇలా ఇంతకు ముందు గార్డియన్స్ అందరినీ ఎంతో ప్రేమగా చూసుకునే గమోరాలా ఇప్పుడు నెబ్యులా మారి ఉండడం, ఒకప్పుడు అంటీ అంటారంటూ ప్రేమ ఉన్నా సరే కలిసి ఉండలేని నెబ్యులాలా ఇప్పుడు గమోరా మారి ఉండడం గమనించవచ్చు. గమోరాను మళ్ళీ కలిసిన పీటర్ నువ్వు అసలు ఇలా ఉండేదాని కాదు, ఎంతో సున్నిత మనస్కురాలివి, ఎంతో ప్రేమ కలిగి ఉండేదాన్ని అని సందర్భానుసారం గుర్తు చేస్తుంటే విసిగెత్తిన గమోరా నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో అవన్నీ నెబ్యులాలా అనిపిస్తున్నాయని అందువల్లనే అనడం గమనించవచ్చు. Whoever it was that you were in love with, it wasn't me. It sounds more like her. Knock it up!